అయితే ఆ దినాలలో దేవుడు మోషేని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు 19వ అధ్యాయం 16వ వచనం, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెంలోనికి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమును దిగువను నిలిచిరి. ఇక్కడ చూస్తుంటేనండి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట్లాడేటప్పుడు పెద్ద ఉరుము, పెద్ద మరి తుఫాను వచ్చినప్పుడు ఒక ఉరుము ఉరిమితే ఎలా ఉలిక్కి పడతాము, ఒక పెద్ద ఉరుముకి ఉలిక్కి పడతాం కదా. దేవుడు నోట నుండి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటేనంటండి ప్రజల గుండెలు జారిపోతున్నాయంట. ఎందుకంటే సాంద్ర మేఘముతో ఉరుములు ఉరుముతున్నట్టుగా దేవుని స్వరం అంట. ఒక పెద్ద బూరధ్వని వంటి ఒక శబ్దము వినపడుతూ ఉందంట. ఒక పక్క బూరధ్వని వంటి శబ్దము, మరొక పక్క ఉరుములు మెరుపులు, మరొక పక్క సాంద్ర మేఘము, మరొక పక్క ధూమముతో అంటే పొగతో అదంతా ఆవరించి ఉంది. ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేసుకుంటే దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వస్తున్నాడు. ఓ పక్క నుంచి పెద్ద పెద్ద బూరధ్వని శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, ఉరుముల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ భయముతో వాళ్ళు ప్రజలందరూ అమ్మో దేవుని స్వరాన్ని మేము వినలేము, దేవుడి స్వరాన్ని మేము వినలేము, మా వల్ల కాదు, మాకంత శక్తి లేదని వణికిపోతా ఉన్నారంట. మోషే పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషే భయపడినట్టుగా లేదు, కానీ ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. ఈ ప్రజలలో ఈ భయాన్ని కలగచేయటానికే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడి మాట అంటే మనము నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదండి. దేవుడి మాటతో మనం వణుకుతూ భయముతో దేవుని సన్నిధిలో ఆయన మాట కోసం కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎలా ఉంటుందంటే జీవము కలిగినది, నీ జీవితాలను బాగు చేసేది, నీ కన్నీరు తుడిచేది, నీ భయాన్ని మరి పోగొట్టి నీకు ధైర్యమును కలగచేసేది. అలాంటి మాటను ఏదో టైంపాస్గానో, ఏదో నిర్లక్ష్యంగానో, లేకపోతే ఈ పాస్టర్ అమ్మ బాగా చెప్పిద్ది, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు అయితే బాగా చెప్తారు అని మనుషుల మీద మనసు పెట్టుకొని దేవుని మాటలు వింటే అది వ్యర్థము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి స్వరము నాతో మాట్లాడుతుందని భయముతోనూ వణుకుతోనూ ఆయన మాటలు వినాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఇక్కడ నిలబడే మనుషుల మీద మనసు నిలిపి నువ్వు మాటలు వింటే అది ఎలాంటి ఉపయోగం ఉండదు. హల్లెలూయా. నిలబడేది ఎంత పెద్దవాళ్ళైనా, ఇక్కడ నిలబడేది ఎంత చిన్నవాళ్ళైనా, నిలబడేది ఎవరైనా కావచ్చు, మాట్లాడేది దేవుడన్న సంగతిని గ్రహించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నీ మీద నమ్మకం ఉంచాలంటే నేను మాట్లాడతాను. ఆయన ఒక్కసారి ఇంకా డైరెక్ట్ ప్రత్యక్షం అవ్వలేదు, కేవలం స్వరం వింటేనే వాళ్ళల్లో వణుకు పుట్టిందంట. మరి ఆ పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి చూసుకున్నట్లయితే అక్కడే మరి నిర్గమకాండంలో చూసుకుంటే 20వ అధ్యాయము 18-19 వచనాలు, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చెయ్యకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ప్రజలందరూ అంటున్నారంట, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగిపోయి దూరంగా నిలిచి, అయ్యా మోషే మేము ఇంకా దేవునితో మాట్లాడలేమయ్యా, మాకంత శక్తి లేదు, నువ్వే మాట్లాడుకో. నువ్వు మోషేతో అంటున్నాడు, నువ్వు దేవునితో మాట్లాడుకొని దేవుడు ఏం చెప్పాడు చెప్పు, నీ మాట మేము వింటాము, నీ మాటకి ఇంకా మేము విరోధంగా వెళ్ళము. ఇక్కడ మోషే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా, తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా మోషే నిలబడి, మోషే అయ్యా
నువ్వు మాట్లాడి మాకు తెలియచేయ అని ఆ రోజు మరి ప్రజలు బ్రతిమలాడుకుంటున్నారంట. ఆ భయము మేము తట్టుకోలేము, మా వల్ల కాదు అని బతిమలాడుకుంటున్నారంట. అప్పుడు మోషే అంటారు, భయపడకుడి, దేవుడు మీరు పాపం చేయకుండా ఉండాలని ఆయనే మీ మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మీ మధ్యలోకి దిగి వస్తే ఏమవుతుందో తెలుసా? మీరెప్పుడు కూడా పాపం చేయరు. పాపం చేసిన వారు ప్రార్థన చేయలేరు. పాపం చేసిన వాళ్ళు ఆత్మతో నింపబడలేరు. పాపం చేసిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు. పాపం చేసిన వాళ్ళు దేవునికి సమీపముగా రాలేరు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే, పవిత్రంగా ఉంటేనే, దేవుని ఆత్మతో నింపబడితేనే దేవుని స్వరాన్ని వినగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇదంతా మోషే మాట్లాడుకొని దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను మరి నువ్వు నరహత్య చేయొద్దు, నువ్వు దొంగలవద్దు, నువ్వు ఇలా ఉండాలి, మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఏవైతే చెప్పాడో 10 ఆజ్ఞలన్నీ కూడా వ్రాసి అవన్నీ కూడా మోషే పలకలు తీసుకొని తిరిగి వచ్చే లోపల వీళ్ళు కింద ఏం చేశారంటే ఏమన్నారు? మొదట, అయ్యా నువ్వు మాట్లాడు, మేము నీ మాట వింటామన్నారా? కానీ ప్రజలు ఆ మాట మీద నిలబడలేరు. ఆ మాట మీద నిలబడక ఆ మాట మీద నుంచి తొలగిపోయారు. మనం అనేక సార్లు దేవునికి మాటిస్తాం, మాట తప్పిపోతాం. దేవునికి మాటిస్తాం, మాట తప్పిపోతాం. ఏం జరిగిందంటే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మరి మోషే ఆ పలకలు తీసుకొని కిందకి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. 32 మొదటి నుంచి చదవండి అమ్మా. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతను చెప్పిరి. చాలమ్మా, ఇక్కడ చూస్తే మోషే రావటం లేట్ అయ్యేసరికి అహరోను దగ్గరికి వెళ్ళిపోయారంట ప్రజలందరూ. అహరోను దగ్గరికి వెళ్ళి, మోషే వెళ్ళిపోయేమో అక్కడ దేవుని దగ్గర కూర్చున్నాడు, దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ మోషే మమ్మల్ని తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి నడిపించాడు, ఏమైపోయాడో మాకు తెలియదు. అయితే మా ముందర నడవటానికి మాకొక దేవత కావాలని అహరోను దగ్గరకు వచ్చి అడిగారంట. అహరోను చేసేదేమీ లేక మరి ఆ యొక్క వారికి ఉన్నటువంటి, మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు ఆ బంగారం అంతటిని బట్టి ఒక దూడను వాళ్ళు చేసి ఉంటున్నారంట. ఆ దూడను చేసి ఆ దూడతో ఇప్పుడు ఆ దూడనే దేవతగా వాళ్ళు మార్చి ఉంటున్నారంట. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చూసారండి. దూడ రప్పించిందంట. జీవం కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు నిర్లక్ష్యపరిచి, అంతకుముందు పర్వతం మీదకి దేవుడు దిగి వస్తేనేమో, అమ్మో దేవుడు మాతో మాట్లాడొద్దు, మేము తట్టుకోలేము, మాకు భయం వేస్తుంది, మాకు వణుకు పుడుతుంది, మోషే నువ్వు మాట్లాడులే అన్నారు. సరేలేని మోషే ఆజ్ఞలు తెచ్చుకోవడానికి కొండ మీదకి వెళ్ళొచ్చే లోపల మళ్ళీ మమ్మల్ని నడిపించే వాళ్ళు లేరు, మాకు ఒక దేవత కావాలి అన్నారు. అహరోను వాళ్ళ మాటలు విని సరేనని చెప్పేసి వాళ్ళకి ఒక దూడను చేసి పెడితే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించిన దూడ ఇదే. ఇప్పుడు కూడా చాలామంది చేతులతో చేసిన వాటికి పూజలు చేస్తున్నారు. మనల్ని కలగ చేసిన వాడు దేవుడు కానీ మనము కలగ చేసిన వాడు దేవుడు కాదు. హల్లెలూయా. మన చేతులతో మనం అనేక రూపాలు చేసుకొని ఈ రూపాలే దేవుడు అని ఎంతోమంది పొరపాటు పడుతున్నారు. కానీ దేవుడు అంటే సృష్టికర్త, నోటి మాటతో సమస్తము కలగ చేసిన వాడు, నేల మట్టిని తీసుకొని జీవవాయువును ఊది ఆయన జీవంతో మనల్ని నింపినవాడు, ఆయన స్వరూప్యంలోకి మనల్ని తీసుకున్నవాడు. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఆ దేవుడి స్వరము విన్నారు. పోనీ దేవుడి స్వరం వినలేదా అంటే దేవుడి స్వరమును విన్నారు. ఆ ఉరుములు, మెరుపులు, బూరధ్వని, ఆ యొక్క సాంద్రమేఘము, ఆ ధూమము చూడలేక మేము దేవుడి స్వరం వినలేము అన్నారు. కానీ ఇప్పుడేమైపోయింది? మాకు ముందు నడవటానికి దూడ. అంటే ప్రజలందరూ ఎలా ఉన్నారంటే అవసరాల భక్తి చేసేవారిగా. అవసరమైతేనేమో కాళ్ళు పట్టుకోవటం, అవసరం తీరిపోయాకేమో దేవుని మందిరం మానేయటం.
శ్రమ ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయము కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, దేవా నీవే దిక్కు, నీవు తప్ప నాకు ఒక దేవుడు లేడయ్యా, నువ్వు సహాయం చేయ ప్రభువా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాము. ఆ తర్వాత మరి దేవుడు ఎవరబ్బా, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగిద్ది అనే మాట్లాడేవారిగా ఉన్నాం. నేను మొన్న శుక్రవారం చెప్పి ఉంటున్నాను నా సాక్ష్యం. నేను ఆదివారం సాక్ష్యం పంచుకుంటానని ఆ రోజు దేవుని దగ్గర మరి ప్రార్థన చేసుకున్నాను. నేను తణుకు నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 మీటింగ్లకు అటెండ్ అయ్యి, ఆదరణ కూడికలని, పుట్టినరోజు కూడికలని, మరి భీమవరం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మీటింగ్లకు అటెండ్ అయ్యి కంటిన్యూగా 3 రోజులు మసాలా సంబంధమైన భోజనాలు తినేశాను. ఆ రాత్రి నాకు మళ్ళీ వెంటనే తిని బయలుదేరటం చేత రాత్రి కాలం మరి 8:30కి అంత భోజనం చేసి భీమవరం బయలుదేరాం. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మరి సంధ్యా గారు, క్రిస్టఫర్ గారు వాళ్ళ మందిర ప్రతిష్టత ఉంది, దానికి కావాల్సిన సామాగ్రి తీసుకోవాలి, భీమవరంలోనే స్టే చేయాలి అని మరి భోజనం చేసి బయలుదేరాము. ఆ రాత్రి 8:30-9 గంటలకు మొదలైన వాంతులు నాకు ఆ రాత్రి మొత్తం వాంతులు అవుతానే ఉన్నాయి. రాత్రంతా వాంతులు అవుతానే ఉన్నాయి. ఎంతగా అంటే వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు 10:30 లోపల ఒక 3-4 వాంతులు అయ్యాయి. వాళ్ళందరూ తిరిగి ఎందుకంటే మందిరం పనుల కోసం అలిసిపోయి సేవకులందరూ పడుకున్నారు. ఆ లోపల బెడ్రూమ్లో నుంచి వాళ్ళని దాటుకుని రావటం ఇబ్బంది అయిపోయి నేను ఒక్కదాన్నే బయట హాల్లోకి వచ్చి కూర్చొని ఆ తలుపులు తీసుకొని ఆ తలుపు తీసే టైం కూడా రావట్లేదు వామిటింగ్ చేసుకోవడానికి. ఆ తలుపులు తీసుకొని ఎప్పుడు వస్తాయి అప్పుడు కక్కుదామన్నట్టుగా అలా కూర్చున్నా. 10:30-11కి వాళ్ళు పడుకున్నారు. 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. వాంతులు అవుతూనే ఉన్నాయి. దేవుని పాటలు పెట్టుకొని ఒక 30 పాటలు వినుంటా రాత్రంతా. పాటలు వింటానే ఉన్నా కళ్ళు ఇలా మూతపడట్లేదు. ఒక పక్క నొప్పి, వికారము, ఇలా నడుము వాలిస్తే వామిటింగ్ అయిపోతుంది, పక్కకి ఇలా పడుకుంటే వామిటింగ్ అయిపోతుంది. తల పైకి ఇలా పెట్టి గోడ కానుకొని ఇలా చాపుకొని, ప్రభువా ఈ రాత్రి త్వరగా గడవాలయ్యా, ఎప్పుడు తెల్లారుతుందో ప్రభువా, ఈ బాధ నుంచి నన్ను విడిపించయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ తెల్లవారుతూ ఉండగా 4 గంటలకి ముందుగానే సేవకులకి ఫోన్ చేస్తే సేవకులు భయపడతారు. ఈయన పక్కనుంటే నాకు ఎప్పుడైనా బాగున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు నిద్ర పట్టేసిద్ది. అదే రీతిగా ఫోన్ చేద్దాము అనుకున్నా, కానీ ఆయనేమో విజయవాడలో ఉన్నాడు, నేనేమో భీమవరంలో ఉన్నా. ఒకవేళ బాగోలేదని చెప్తే ఆయన కంగారు పడిపోతూ ఉంటారు, ఆయనని టెన్షన్ పెట్టకూడదు. అలాగని నా పక్కనున్న సేవకులకి లేపితే వాళ్ళు పగలంతా అలిసిపోయి ఉన్నారు. నెక్స్ట్ డే చాలా పనులు భారం వాళ్ళకు ఉంది. నేనే ప్రార్థన చేసుకుంటూ ఇంకా కరెక్ట్గా 4 దాటిన తర్వాత సేవకులకి ఫోన్ చేశాను. రాత్రంతా ఇలా వాంతులు అవుతున్నాయి, చివరిగా మరి నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది నాకు. ఆ మాట పాస్టర్ గారికి చెప్పలేదు నేను. నైట్ వాంతులు అయ్యి నాకు ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో, ఎంత కక్కినా లోపల నుంచి కడుపంతా కదిలిపోతుంది. లాస్ట్గా ఇంకా బ్లడ్ పడినప్పుడు ఇంకా ఒకటే నేను తీర్మానం, ప్రభా ఈ దెబ్బకి ఆగిపోవాలి, మరొకసారి బ్లడ్ పడటానికి వీల్లేదు ఇంకా అని ప్రార్థన చేసుకున్న. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేసుకున్న. 4:30కి నాకు నిద్ర పట్టింది. ఆ రోజు అనుకున్న నిద్ర విలువేంటో నాకు ఆ రోజు తెలిసి వచ్చింది. అమ్మో, ఒక రాత్రి నిద్ర పట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడు రాత్రినిచ్చి మనకు విశ్రాంతిని కలగజేశాడు. అదే ఒకవేళ రాత్రి లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? మనకి విశ్రాంతి అనేది ఉండదు. పగలు మేలుకున్నట్టుగా రాత్రి కూడా మేలుకుంటే మన ఆరోగ్యాలు ఏమైపోతాయి? దేవుడు అదంతా చూసి పగలంతా కష్టపడండి, రాత్రి విశ్రాంతి తీసుకోండి అని దేవుడు మనకి రాత్రి కాలం ఇచ్చాడు. దేవుడు చేసిన మాటకి విరుద్ధంగా ఒక్కరోజు కూడా ఆ రాత్రి నేను మేలుకుంటే నాకు అర్థమైంది. ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్తాను ప్రభా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, ఈ వాంతులు మరి ఆపడానికి నాకు మరి ఆ వాంతులను ఆపేసి నాకు శక్తినివ్వండి ప్రభువా అని. అలా దేవుని మహాకృపను బట్టి 2 రోజుల్లో దేవుడు కార్యం చేసి ఉంటున్నారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనకు దాని విలువ తెలియదు. రోజు నిద్రపోతున్నా కానీ ఆ నిద్ర విలువ నాకు అర్థం కాలేదు. ఒక్కరోజు రాత్రి నేను నిద్ర మేలుకొని నీ పడిన ఆ ప్రయాసను బట్టి అర్థమైంది నిద్ర విలువ ఏంటి, దేవుడు ఏం చేశాడని. అలాగే దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు దేవుడు ఉంటే మాకెందుకు ఇలా అవుతుందని చాలా ప్రశ్నించేవారిగా మనం ఉంటున్నామండి. దేవుడు ఉంటే మాకు ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది, ఈ వ్యాధులు ఎందుకున్నాయి, మాకు ఈ అప్పులు ఎందుకున్నాయి, ఈ అసమాధానం ఎందుకుంది, ఒకవేళ మా ప్రార్థన ఎందుకు వినట్లేదు, దేవుడు ఇంటి అలా చేయొచ్చు కదా, మా ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా, ఇన్నేళ్లగా మేము ప్రార్థన చేస్తున్నాం కదా అని
లేని దానికోసం దేవుణ్ణి ప్రశ్నించటం ఆపేసేయి. ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం నేర్చుకో. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో దేవునికి ఇచ్చిన సమస్తములో, అది ఆరోగ్యము కావచ్చు, ఒక పూట అన్నము కావచ్చు, నువ్వు నిద్రపోయే నిద్ర కావచ్చు, నీ కుటుంబంలో నెమ్మది కావచ్చు, నువ్వు కుటుంబంతో కలిసి సమాధానంగా ప్రార్థన చేసుకుంటున్నావేమో, అది కూడా దేవుని కృప అండి. ఆ కృప లేక ఎంతోమంది దేవునికి దూరం అయిపోయిన వారు ఎందరో ఉంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అండి, దేవుణ్ణి స్వరము విన్నా దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి దేవునికి భయపడకుండా, అప్పుడేమో అమ్మో మాకు భయం వేస్తుంది అన్నారు. కానీ కొంతకాలం గడిచిపోయాకేమో భయపడకుండా వాళ్ళొక దూడను చేసి, ఓ ఇశ్రాయేలు ఇనుము, ఈ ఐగుప్తు నుంచి మనల్ని విడిపించింది దూడనే అని ఆ దూడ ఎదుట మరి సంబరాలు చేసుకుంటూ, మరి గంతులు వేస్తూ, నాట్యాలు చేస్తూ, మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పాపము చేస్తూ ఉన్నారంట. ఒకరితో ఒకరు పాపం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు కిందకి దిగి వెళ్ళు, ఈ ప్రజలు నాకు విరోధంగా పాపం చేశారు, నువ్వు వెంటనే కిందకి దిగి వెళ్ళని. ఆ సీనాయి పర్వతం మీద నుంచి మోషే కిందకి దిగి వచ్చేసరికి ఈ కింద జరుగుతున్న ఇదంతా చూసి ఆ పలకలను కింద వేసి పగలగొట్టాడు. ఆజ్ఞల పలకలు, దేవుడు మొదటిసారిగా ఇచ్చినటువంటి ఆజ్ఞల పలకలను పగలగొట్టి కిందకు వచ్చి చూసి, ఏంటి ప్రజలు ఇలా చేశారు, దేవుని పక్షముగా నిలబడుకుని ఇలా చేశారు. అహరోన్ అంటాడయ్యా, నాకేం తెలియదయ్యా, వీళ్ళే నన్ను బలవంతం చేశారు. దూడను చేయమంటే నేను వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని నేను దూడను చేశానయ్యా, నాకేం సంబంధం లేదని అహరోన్ అంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క కోపం అక్కడ చూద్దాము. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో వాటిని కాల్చి బూడిద చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. కాల్చి బూడిద చేయటం అంటే ఇప్పటిదాకా మనలో ఉన్న అపవిత్రత, విగ్రహ సంబంధమైనవి ఏవైనా ఉంటే దానిని కాల్చి బూడిద చేస్తేనే దేవుడు యొక్క ఉగ్రత మన మీద చల్లారుతుంది. నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్న అవిధేయత కాల్చి బూడిద చేయకుండా నువ్వు దానిని దాచిపెట్టుకుంటే దేవుని యొక్క శిక్షను పొందుకుంటాం. డైరెక్ట్గా మాట్లాడేది ఏంటంటే, నీలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైనది ఏదైతే ఉందో దానిని కాల్చి బూడిద చేయాలి. అక్కడికి అది ఆపేసినట్లయితే 32వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే, మోషే పాలెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ మీరు ఇక్కడ ఉన్నారండి, మీరు అనేక గోత్రాలు కలిగిన వారు. ఇక్కడ సపోజ్ మనం అనేక కులాల వాళ్ళము ఇక్కడ ఉన్నాం కదా, అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అనేక గోత్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని పక్షముగా నిలబడేవారు, యెహోవా పక్షముగా నిలబడేవారు అందరూ ఒక పక్కకు రండి అనగానే దేవుడి మాటకు లోబడి, అమ్మో ఇప్పటికైనా మేము భయభక్తులు కలిగి మేము చేసింది తప్పు, మేము చేసింది దేవునికి విరోధంగా చేసాం, మేము పాపం చేశామని భయము కలిగి ఒక గుంపు పక్కకు వచ్చిందంట. ఆ గుంపే లేవీల గుంపు. హల్లెలూయా. ఆ లేవీల గుంపు మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళందరూ మేము చేసింది ఏం తప్పు కాదు అంటే వాళ్ళలో పశ్చాత్తాపము లేదు, వాళ్ళలో దేవుడంటే భయము లేదు. ఇప్పుడు కూడా చాలామంది లోకంలో అలాగే ఉన్నారు. ఎంత దేవుడి గురించి ప్రకటించినా, వాళ్ళలో సువార్త ప్రకటించినా వాళ్ళలో ఒక మార్పు లేదు. కానీ దేవుని కోసము ప్రత్యేకించిన ఒక గుంపు ఉంది, లేవీల గుంపు. అందుకే దేవుడు లేవీయులను యాజకులుగా నిర్మించి ఉంటున్నాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్దామండి దేవుని మాటలు వింటున్నప్పుడు. హల్లెలూయా.
దేవుడి స్వరము మనం వింటున్నప్పుడు మనం మెలకువ కలిగి అలర్ట్గా ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఇదిగో మరి ప్రవచనం చెప్పినప్పుడే కాదు, దేవుడు వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇదిగో ఆ లేవీయులము మేమే, దేవుడి పక్షముగా నిలబడేది మేమే పాపానికి దూరంగా ఉంటున్నాం, మేమే పశ్చాత్తాపము కలిగి ఉంటున్నాం, మరెప్పుడు మేము పాపము చెయ్యము అనే ఒక తీర్మానము మనలోకి రావాలి. అయితే లేవీయుల గుంపు పక్కకు రాగానే మోషే అంటున్నాడు, మీ కత్తిని మీ నడుముకు ధరించుకొని మీ చెలికాని, మీ పొరుగువారు, మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో ఈ పక్కకు వచ్చిన గుంపు మిగిలిన వాళ్ళందరినీ కూడా హతము చేయవాలని చెప్తే, వాళ్ళల్లో ఒకరికొకరు లేవీయులు మిగతా వాళ్ళ మీద పడి చంపేస్తే ఇంచుమించుగా 3,000 మంది హతమైపోయారంటండి. ఎంతమంది చనిపోయారు? ఆ మాట చదువుదాం. 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించు, మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనేడు. ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనల్ని మనము ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠిత చేసుకోవాలంటే మనము ఖడ్గము ధరించాలి. ఈ ఖడ్గము తీసుకుని ఏం చేయాలి? దేవునికి విరోధంగా ఉన్న వారిని చంపేయాలి. మీకు అర్థమవుతుందండి ఈ మాట? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన దగ్గర ఏ ఆయుధం ఉండాలండి? ఖడ్గం ఉండాలి. ఖడ్గం అంటే ఏంటి? వాక్యము. ఖడ్గం అంటే ఏంటి? వాక్యము. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవాటి ఖడ్గముతో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలంటే ఏం చేయాలి? మీకు విరోధంగా ఉన్న శత్రువులను హతము చేయాలి. అయ్యో పాపంలే, లోపల దాచుకుందాము, పాపాన్ని దాచుకుందామని పాపం మీద జాలి పడితే ఆ పాపము నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఏం కాదులే, ఇదేగా అదేగా అని కొన్ని పాపాలను మనం రహస్యంగా దాచుకుంటూ ఉంటాం. కొన్ని అపవిత్రతలను మనం రహస్యంగా దాచుకుంటూ ఉంటాం. ఏం కాదు, సీరియలేగా, ఏం కాదు, సినిమానేగా, ఏం కాదు, చిన్నదేగా, ఏం కాదు, భోజనానికి వెళ్ళినప్పుడు అన్యులు పిలిచినప్పుడు వాటిలో పాలు పంపులు పొందాలి, తప్పదు. వాళ్ళతో మనం మంచిగా లేకపోతే వాళ్ళు మనం పిలిచినప్పుడు ఎలా వస్తారు? మనం అక్కడికి వెళ్ళి అపవిత్రమైనది తినేయాలి, అపవిత్రమైన దానిలో పాలు పంపులు పొందాలి అని చిన్నదేగా, ఏం కాదుగా. మీలో కొంతమంది గత కాలంలో, నేనైతే హిందూ ఆచార ప్రకారం ఉన్నప్పుడు మాకు పుట్టాలమ్మ తల్లని, దసరాకని కొన్ని దేవతలకు కొన్ని చీరలు పెట్టాలన్నమాట. ఆ చీరలు పెట్టినప్పుడు అన్నీ నేనైతే మంచి చీరలు పెట్టాను. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక ఏం చేయాలి? చీరలన్నీ పక్కన పడేయాలి. ఆ చీరలన్నీ నాకు ఇంకా పక్కన పడేటానికి ప్రాణం ఒప్పక మా వదిన గారికి, మా ఆడపడుచు గారికి అన్ని విలువైన చీరలు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇలా దేవతలకు దేవుళ్ళకు పెట్టింది, అయ్యో పాపం ఏం కాదు, ఇది విలువైంది, 10,000 పెట్టుకున్న పట్టు చీర, ఈ పట్టు చీరను ఎవరికి ఇస్తాము? ఈ 5,000 పెట్టుకున్న చీరని ఎవరికి ఇస్తాము? ఈ వస్తువులు ఎవరికి ఇస్తాము? ఇది ఎవరికి ఇస్తాము అనుకొని మనము వాటిని రహస్యంగా దాచిపెట్టుకుంటే, ఆ అపవిత్రత మనలో మనమే దాచిపెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనము దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగముగా ఉండలేము. నువ్వు ప్రతిష్ఠించుకోవాలా? వాక్యం అనే నీ దగ్గర ఉన్న ఖడ్గముతో వాటి మీద పడి జాలి పడకూడదు. అయ్యో వాళ్ళు మాతో పాటు ఉన్నోళ్ళే, అయ్యో మా వాళ్ళే, అయ్యో మా ఇంతకుముందు మేము ఆ పాపంలోనే వెళ్ళామే అని నువ్వు జాలి పడ్డావా, నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఆశీర్వదించబడాలా? నువ్వు ప్రతిష్ఠించుకోవాలా? వారి మీద పడి హతము చేయాలి. ఆ రోజు లేవీలు చేసింది అదే కాబట్టి దేవుడు లేవీ గోత్రాన్ని గొప్పగా ఎన్నుకున్నాడు. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మీరు ఎవరంట? దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహముగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. చీకటిలో నుండి వెలుగులోనికి మరి ప్రభువైన యేసు గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నా, దేవుని సొత్తైన ప్రజగా ఏర్పాటు చేసుకున్నా. మీరు నా సొత్తు. మీ మీద ఏ మనుషునికి అధికారం ఉండకూడదు, ఏ లోకానికి అధికారం ఉండకూడదు, ఏ అపవిత్రతకి మీకు అధికారం ఉండకూడదు. మీరు దేవుని సొత్తుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మనమేమో మన మీద అధికారం చేయటానికి అన్నిటికీ ఛాన్స్ ఇచ్చేస్తున్నాం. లోకంలో ఉన్న వాటన్నిటికీ మన మీద ఏలుబడి చేసే అధికారం ఇస్తున్నాం.
ఇలా ఏలుబడి చేసే అధికారం ఇస్తే ఏమవుతుందంటే మన ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. మీరు ఆశీర్వదించబడినట్లు స్వయాన దేవుడు చెప్తున్నాడు. మీరు ఆశీర్వదించబడాలి అంటే మీరు ప్రతిష్ఠించుకోవాలి. లోకానికి వేరుగా, లోకానికి వేరైనటువంటి ప్రజగా మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోవాలి. పెద్ద వీళ్ళే భక్తి పరులమ్మా, వీళ్ళే నీతిమంతులమ్మా, వీళ్ళే మందిరానికి వెళ్తున్నారమ్మా, మేము వెళ్ళట్లేదా, మేము చెయ్యట్లేదా, వీళ్ళే ఇలా చేస్తున్నారని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కించపరిచే మాటలు మాట్లాడినా ఆ మాటలకు మీరు భయపడొద్దు. దేవుని కోసం మనం ప్రతిష్ఠిత జనాంగము, దేవుని కోసం దేవుని సొత్తుగా జీవిస్తున్నటువంటి ప్రజలము. అయితే దేవుడు మొదటిసారిగా సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు ఆ గొప్ప ఉరుముల శబ్దము, బూరధ్వని శబ్దము వినలేని ఆ ప్రజలు మోషేతో మాట్లాడమన్నారు. సరే, మోషేతో మాట్లాడి తిరిగి వచ్చే లోపల వీళ్ళ పాపము వీళ్ళు చేశారు. పాత నిబంధన కాలంలో శిక్ష ఏంటి? 3,000 మంది హతమైపోయారు. అదే క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యములు 1-4 మొదటి అధ్యాయము 1-4 వచనాలు. ఓయో థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఎవరు రచించారండి? ఇది లూకా గారు రచించారు. అపోస్తుల కార్యం రచించింది ఎవరంటే లూకా గారు. మరి ఆయన చదవమ్మా. శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే లూకా గారు ఈ యొక్క అపోస్తుల కార్యాన్ని రాసి ఉంటున్నారు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినాల వరకు పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుల వారు 40 రోజుల వరకు అనేకులకు కనిపిస్తూ వచ్చారంట. మరి ఆయన యొక్క సజీవునిగా అనేక విషయాలు బ్రతికున్నప్పుడు బోధించటమే కాదు, ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా లేచిన తర్వాత కూడా అనేక విషయాలను బోధిస్తూ వచ్చారంట. చివరిగా ఆయన ఒక మాట చెప్పారు, తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరేం చేయాలంటే యెరూషలేములోనే ఉండి నిలిచి కనిపెట్టుకొని ఎదురు చూడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాట, తండ్రి ఒక్క వాగ్దానము నెరవేర్చబడాలంటే మీరేం చేయాలి? యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. దేవుని చిత్తం జరగాలి అంటే, దేవుని యొక్క రాకడకు మనం ఎదుర్కోవాలి అంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే మీరు ఎక్కడ నిలిచి ఉండాలంటే యెరూషలేము అనగా సంఘములో మీరేం చేయాలి? కనిపెట్టుకొని ఎదురు చూడాలి. దేనికోసం? ఆయన వస్తానని చెప్పినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి చూసుకుంటే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతటను నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలమ్మా. వారు ఏం చేశారంటే పెంతెకోస్తు పండుగ దినం వచ్చేంతవరకు, ఆయన పునరుద్ధానుడైన తరువాత తిరిగి 40 దినాలు ఆయన ప్రజలతో కలిసి ఆయన తిరిగి లేచిన తర్వాత విషయాలు తెలియజేస్తున్నాడు. ఇదిగో
తండ్రి రాజ్యం ఇలా ఉంటుంది, మీకోసం నేను స్థలాలు సిద్ధపరిచి వెళ్తున్నాను, నేనున్న స్థలాలలో మీకును ఏర్పాటు చేస్తాను, మీరు అప్పటిదాకా ఎదురు చూడండి, నేనైతే వెళ్తున్నాను, మీకోసం ఆదరణకర్తను సిద్ధపరిచి ఉంటున్నాను, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడని ఇలా అనేక విషయాలు వాళ్ళతో స్వయాన ముచ్చటిస్తూ వచ్చి ఉంటున్నాడు. చివరిగా అన్నాడు, మీరు యెరూషలేములోనే ఇదంతా జరిగేంత వరకు, వాగ్దానము నెరవేర్చేంతబడేంత వరకు కనిపెట్టుకొని ఎదురు చూడుడి అన్నారు. అయితే మేడ గదిలో పెంతెకొస్తు పండుగ రానే వచ్చింది. యూదులందరూ కలిసి ఉన్నారు. అక్కడైతే యూదులు అయి ఉండొచ్చు, ఇక్కడైతే క్రైస్తవులము. అక్కడైతే మేడగది అయి ఉండొచ్చు, ఇక్కడైతే దేవుని యొక్క సంఘము. అక్కడ మేడగదిలో వారందరూ ఎట్టి రీతిగా అయితే దేవుని యొక్క శక్తి కొరకు ఎలా అయితే ఎదురు చూశారో, మనము కూడా అయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభా, అప్పటికి ఇప్పటికీ మారని మార్పు లేని దేవుడు. ఈ పరిశుద్ధాత్మ అంటే ఏదోలే భాషలు మాట్లాడతారులే, ఏదోలే చప్పట్లు కొడతారులే, ఏదోలే కేకలు పెడతారులే, ఇది మాకు సంబంధించింది కాదనుకొని ఒక గుంపు ఎలా ఉంటున్నారంటే ఇది మాది కాదు అన్నట్టుగా ఉంటున్నారు. అయితే ప్రియమైన దేవుని పెట్టిలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ దినము వచ్చేంత వరకు ఆ ఆత్మ మీ మీదకు, ఒక్కొక్కరి మీదకి, అందరి మీదకి దేవుడు వాలాలంటే ఒక్కొక్కరిగా నీవు దేవుని కృప కోసం కనిపెట్టుకొని ఎదురు చూడాలి. నా మట్టుకు నేను, దేవా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ శక్తితో నన్ను తాకు ప్రభా, ఇదిగో బలమైన అభిషేకం నా మీదకి రావాలని ఎంతమంది అయితే ఆశ కలిగి అడుగుతారో వారి మీద అగ్ని వాలటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమ పరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే నీలో ఆశ కలిగి ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో పవిత్రత ఉండాలి. నీలో ఆసక్తి లేకుండా నాలో పరిశుద్ధాత్మ రాలేదులే, ఇది పెంతెకొస్తు సంఘమైనా ఇంకొక రక్షణ సంఘమైనా ఎక్కడైనా కూడా నీలో ఆసక్తి లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు ఆయన రాజ్యానికి ఎత్తబడవు. పరలోకానికి చేర్చబడాలంటే నీలో ఆత్మకార్యాలు జరగాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుడు సెలవిస్తున్నాడు. నిర్లక్ష్యపరచొద్దు. దేవుని కృప కోసం కనిపెట్టుకొని ఆశగా ఇంకా ఎంతో మంది భయభక్తులు లేకుండా అందరూ కళ్ళు తెరుచుకొని చూసుకుంటూ దేవుని అగ్ని దిగి వస్తున్నా కూడా లెక్కలేని తనంతో ఎంతో మంది ఉంటున్నారు. జాగ్రత్త, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఈ క్రైస్తవ్యము, ఈ రక్షణ, ఈ బల్లారాధన, ఈ సాక్ష్య జీవితం, ఇదంతా కూడా నీవు ఆయన రాకడలో కలుసుకోవాలంటే దేవుని ఆత్మతో నీవు నింపబడాలి. హల్లెలూయా. ఆ ఆత్మ నాకు కావాలి ప్రభా. ఒక్కొక్కరి మీదకి వ్రాలగా అగ్ని జ్వాలల వంటి వచ్చినప్పుడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినప్పుడు అది ఒక్కటే అగ్ని, కానీ అది ఒక్కొక్కరి మీద వాలుతూ ఉంది, ఒక్కొక్కరిని తాకుతూ ఉంది, ఒక్కొక్కరిని కాలుస్తూ ఉంది. ఆ అగ్ని కాల్చినప్పుడు ఎవరికి వాళ్ళు మండించబడుతున్నారు. ఆనాడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ పొద ఎలాగైతే కాలిపోలేదో మీరు కాలిపోరు, కానీ మీలో ఉన్నటువంటి అపవిత్రత యావత్తు కాల్చివేయడానికే దేవుని అగ్ని మీలోకి దిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ అపవిత్రత యావత్తు నన్ను కాల్చు ప్రభా, నన్ను కాల్చు. ఇంకా దాచిపెట్టుకుంటారా పాపాన్ని? ఇంకా దేవునికి విరోధమైనటువంటి స్వభావాన్ని దాచిపెట్టుకుంటారా? దేవుని ఆత్మ కోసం ఆశ లేదా? దేవుడు ఎప్పుడు ఇంకా ఏవేవో భూ సంబంధమైన వాటి కోసం మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాము. అంతకు మించి దేవుని ఆత్మ కావాలి. ఆయన ఆత్మ మనతో ఉంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఇంకా చూసుకుంటే అక్కడ అపొస్తలుల కార్యంలోనే 3వ వచనం నుంచి 3-4 చూసుకుంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తే దేవుడు మీకు వాక్శక్తిని అనుగ్రహిస్తారంట. దేవుడు మాట్లాడటానికి దేవుడు శక్తిని ఇస్తాడంట. మొన్న వచ్చినటువంటి దైవ సేవకులు జోసెఫ్ గారు, ఆయన ఏమన్నాడు, నత్తివాడంట, మాట్లాడటానికి వచ్చేది కాదంట. చిన్నప్పుడు నేను నత్తిదానని, నాకు పలకటం వచ్చేది కాదు. నేను మాట్లాడితే మామూలుగా అతిపిత్తి అని చెప్పి మా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉండేవారు నిజంగా. అయితే ఇంత స్పష్టంగా మాట్లాడటానికి, దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని అభిషేకం మీ మీదకు దిగి వచ్చినప్పుడు, మీలో మోసేవాడు కూడా నత్తివాడే.
కానీ స్పష్టంగా మాట్లాడటానికి దేవుని శక్తి. అంతకుముందు పరిశుద్ధాత్మ రాకపోతే అంతకుముందు వాళ్ళకి ప్రార్థన రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీదకి దిగి వస్తే ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీదకి దిగి వస్తే మీకు ప్రార్థన చేయటం మొదలు పెడతారు, దేవునితో మాట్లాడటం మొదలు పెడతారు, దేవుణ్ణి స్తుతించటం మొదలు పెడతారు, దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెడతారు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇవేమి మీకు చేయబుద్ధి కాదు. ప్రార్థనకి రావాలనిపించదు, వాక్యం చదవాలి అనిపించదు, స్తుతించాలనిపించదు, ఆరాధించాలనిపించదు, పాటలు పాడాలనిపించదు, సాక్ష్యం చెప్పాలనిపించదు. పరిశుద్ధాత్మదేవుడు వస్తే మీకు వాక్శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మీకు వస్తే బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడంట, వివేచన వరాన్ని ఇస్తాడు. అంతకుముందు పిచ్చి పిచ్చిగా వెర్రిగా గంటలు మాట్లాడేసేవారము. కానీ దేవుడు ఇప్పుడు జ్ఞానం కలిగి ఎంతలో మాట్లాడాలి, ఎవరితో తగిన మట్టుకు మాట్లాడాలి, ఏది దేవుని చిత్తము, లోక సంబంధమైన ఏవి మాట్లాడుకున్న నీ నోటిని యెషయా పెదవులను తాకినట్టుగా నీ పెదవులను కాల్చివేస్తాడు ఆయన. ఆయన నీ పెదవులను తాకితే నీ నోట నుండి బూతులు రావు, నీ నోట నుండి సరసోక్తులు రావు, నీ నోట నుండి గర్వపు మాటలు రావు, విరోధమైన మాటలు రావు, చలోక్తులు రావు. నీ పెదవులు కాల్చబడాలి. నీ హృదయంలో కాల్చబడితే పాపపు ఆలోచన నీ హృదయంలో ఆలోచించడానికి కూడా భయపడతావు. దేవుని యొక్క వాక్శక్తి అనుగ్రహించిన కొలది నువ్వు ఇంకా ఆశపడి అడిగితే, ప్రభువా నన్ను అన్య భాషలతో అభిషేకించు ప్రభువా. అక్కడ కింద అధ్యాయాల్లో చూసుకుంటే వేరే దేశాల నుంచి వచ్చిన వారు వేరే భాషలు మాట్లాడుతుంటే అక్కడున్న ప్రజలు అన్నారు, ఈ మేడగదిలో చేరిన వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు కింద వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, ఈ పైన చర్చిలో ఏం చర్చి అంటున్నారు, కేకలు పెడుతున్నారు, వీళ్ళకి ఏమైంది, ఏమైనా కొంచెం తాగొచ్చారా, ఏమైనా తినొచ్చారా అని కింద వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకుంటారు. ఆనాడు మేడగదిలో కూడా అనుకున్నారంట, వీళ్ళు ఏమైనా మత్తులై ఉన్నారా, త్రాగి ఉన్నారా, వీళ్ళు మాట్లాడుతున్న కేకలేంటి, వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటి అని నిఘాగా చెవి పెట్టి విన్నారంట. అప్పుడు వీళ్ళు మాట్లాడే భాషలు కలిగి తెలిసిన వాళ్ళు కొంతమంది బయటుండి, అవును ఈయన అసలు చదువురాని వాడు కదా, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు, ఇప్పటిదాకా కనీసము కొంచెం కూడా 1వ క్లాస్ కూడా చదవలేదే, ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు, ఇంత గ్రీక్ ఎలా మాట్లాడుతున్నాడు, ఇంత అరబిక్ ఎలా మాట్లాడుతున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్నారంట. అంతకు ముందు మరి దేవుడు పాత నిబంధన కాలంలో మోషేకేం చెప్పాడు, మరి లేవీలను ప్రత్యేకపరచుకొని ప్రతిష్ఠించుకొని 3,000 చంపేమన్నారు కదా, 3,000 మంది చనిపోయారు కదా ఆ రోజు. అదే ధర్మశాస్త్ర కాలాన్ని దేవుడు అక్కడ ముగించి యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి ఆయన అగ్నితో నింపి ఆయన అభిషేకముతో నింపి అక్కడ ఏం జరిగిందంటే, పేతురు గారు ఆత్మతో నింపబడి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. పాత నిబంధన దేవునికి దూరముగా మనము పాపం చేసిన వారిగా పర్వతాన్ని అంటుకుంటే చచ్చిపోతాము, పర్వతాన్ని అంటుకునే శక్తి లేదు, ఆయన స్వరాన్ని వింటాకి భయము, ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయము, మనం దూరస్తులం. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభువులో మధ్యవర్తిగా ఉండి దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసి అప్పుడైతే 3,000 మంది చనిపోతే ఇప్పుడు 3,000 మంది బ్రతికించడానికి దేవుడు కృప చూపించారు. పరిశుద్ధాత్మ అంటే బ్రతికించేది, మోడు బారిన జీవితాలను చిగురింప చేసేది, ఎండిన నీ బ్రతుకును మళ్ళీ మరి చిగురింప చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలి. యెషయా గ్రంథం 44:3లో ఒక మాట ఉంటుంది, చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 44, ఒక్క నిమిషం, 44:3. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతిమైన నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇదిగో దప్పిగలవాని మీద నీళ్లను. నీళ్లు అనగా పరిశుద్ధాత్మ. ఎవరి మీద నీళ్లు కురిపిస్తాడంట? దప్పిక గలవాని మీదనే. ఎలాంటి నీళ్ళైనా నీకు దప్పిక ఉంటేనే నువ్వు తాగగలవు, నువ్వు దప్పిక లేకుండా తాగగలవా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనే జలాన్ని నువ్వు తాగాలంటే నీకు ఆసక్తి ఉండాలి. నువ్వెంతైతే ఆసక్తిగా ఉండి, అయ్యా నాకు ప్రవచన వరం ఇవ్వయ్యా, అయ్యా నాకు అన్య భాషల వరం ఇవ్వయ్యా, అయ్యా నాకు మరి జ్ఞాన వివేచన వరం ఇవ్వయ్యా, అయ్యో మాకు రావండి, ఇవి పెద్ద పెద్ద పరిశుద్ధులకు వస్తా అనుకోవద్దు. మీరు దేవుడు మిమ్మల్ని నింపుతాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మీకు ఆ కృప ఇచ్చి ఉంటున్నాడు. కానీ నువ్వు దప్పిక కలిగి ఉండాలి.
ఆత్మ కోసము నీవు దప్పిక కలిగి ఉండాలి. నీకేం కావాలో నువ్వు ఆకలితో ఉంటేనే కదా అన్నం తినేది. నీకే ఆకలి లేకపోతే, నీకే ఆ దప్పిక లేకపోతే, కడుపు నిండిన వాడి ఎదుట పంచభక్ష పరమాణాలు పెట్టినా అవి వృధానే అంట. ఇప్పుడు మనం అందరం ఎలా ఉందంటే కడుపు నిండిపోయిన వారిగా ఉన్నాం. మనకు దేవుడు అవసరం లేదన్నట్టుగా జీవిస్తున్నాం. లేదు ప్రభువా, నీవు మాకు కావాలయ్యా, నీవు లేనిదే మేము బ్రతకలేమయ్యా, నీ కృప మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలి ప్రభువా, పరిశుద్ధాత్ముడా మా చెయ్యి పట్టుకోండయ్యా, మమ్మల్ని నడిపించు ప్రభువా అని నువ్వు గనక అడిగితే ఆయన అంటున్నాడు, నీ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, అప్పటిదాకా ఎండిపోయినటువంటి నేల మీద ఒక ప్రవాహాన్ని, పరిశుద్ధాత్మ అనే ప్రవాహాన్ని నీ మీద కుమ్మరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ సంతతి వారు దీవించబడతారంట. నీకు పుట్టిన వారిని నేను దీవిస్తానంటున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంచి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుతారు. దేవుని అభిషేకం నీలోకి వస్తే నీ సంతతి వారు దీవించబడటమే కాకుండా, నీవు దీవించటమే కాకుండా, నీటి కాలువల పక్క నాటబడ్డ నిర్వంచి చెట్లు గడ్డిలో ఎదిగినట్టు. ఎందుకంటే దాని వేళ్ళు ఎప్పుడు కూడా నీటిలోనే ఉంటాయి. దానికి ఎప్పుడు కరువు అనేది ఉండదు. అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు నీడనిస్తానే ఉంటుంది. దాని కొమ్మలు ఎప్పుడు విశాలంగానే పెరుగుతూ ఉంటాయి. దాని కొమ్మల కింద అనేకులు వచ్చి సేద తిరుగుతారు. నువ్వు ఒక చెట్టులాగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ నదిలో నువ్వు నాటబడి ఉండాలి. హల్లెలూయా. నీ వేళ్ళు లోతుగా పారి ఉండాలి. దేవుడు నిన్ను ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపటం కాదు, నీవే అప్పిచ్చే స్థితిలో, నువ్వు ఒకరిని సహాయం చేయమని అడగటం కాదు, నువ్వే సహాయం చేసే స్థితిలో, నువ్వే ఎప్పుడు పచ్చగా, నువ్వే ఎప్పుడు ఆశీర్వాదకరంగా. నీ పిల్లల గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ సంతతిని దీవిస్తానని చెప్తున్నాడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, అది శారీరకంగాను ఆత్మీయంగాను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆ దీవెన రావాలి అంటే ఈనాడు పెంతెకోస్తు పండుగ దినము నాడు ఒక తీర్మానం, ప్రభువా ఈ పరిశుద్ధాత్మని ఇంతకాలం నేను నిర్లక్ష్యంగా మాకెందుకులే, వాక్యం వింటున్నాములే, వస్తున్నాములే, వెళ్తున్నాములే అనుకుంటున్నామయ్యా. ఈ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరగాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ నా మీదకు దిగి రావాలయ్యా. ఆ వాక్శక్తితో నన్ను నింపండి అయ్యా. ఆ అన్య భాషలతో నన్ను నింపండి అయ్యా. అనేక కృపావరాలతో నన్ను నింపండి అయ్యా. ఆ తలాంతులతో నన్ను నింపండి అయ్యా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి.